మావిగన్ ఈ పేరు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరిలో డిస్కషన్ అవుతున్నటువంటి పేరు. నిజంగా ఏంటి మావిగన్ అంటే, ఒక రాష్ట్ర రాజధానికి ఏం కావాలి? రోడ్లు కావాలి, రైల్వే కావాలి, అదే విధంగా ఎయిర్పోర్ట్ కావాలి. కొన్ని రాజధానులకైతే మన కింద ఉన్న చెన్నై, అవతల ముంబై, ఇవన్నీ చూస్తే పోర్ట్ ఉన్నటువంటి నగరాలుగా, సముద్రం ఉన్నటువంటి రాజధానులుగా అభివృద్ధి చెందినటువంటి నగరాలు. మన ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి అత్యధిక అడ్వాంటేజ్ మనకున్నంత సముద్ర తీరం 1000 కిలోమీటర్లకు పైగా ఉంది. ఆ 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న ప్రాంతంలో రాజధానికి దాన్ని అనుసంధానంగా చేసుకుంటే డెవలప్మెంట్ యాక్టివిటీ ఉంటది కదా. మచిలీపట్నం ఆల్రెడీ మనకి పోర్ట్ వస్తుంది, అది కూడా జగన్ గారు కట్టింది, కార్పొరేషన్ గా ఉంది. మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ, అదే విధంగా మనం చూసుకుంటే మచిలీపట్నం నుంచి విజయవాడ దాకా హైవే ఉంది. విజయవాడకి ఆనుకుని అవతల గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది. విజయవాడ వచ్చి చూస్తే ఆసియాలోనే అతి పెద్ద బస్ స్టేషన్ ఉంది. రైల్వే జంక్షన్ పెద్ద జంక్షన్ ఉంది. ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. దాని తర్వాత మనం చూసుకుంటే తాడేపల్లి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ గా ఉంది. అంటే అవతల మచిలీపట్నం కార్పొరేషన్, యువతల విజయవాడ కార్పొరేషన్, మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్, మళ్ళీ ఆ చివరికి వెళ్తే గుంటూరు నగర కార్పొరేషన్. అంటే 4 కార్పొరేషన్లు రాజధానిలో భాగం అవుతాయి. అదే విధంగా 50 నుంచి 60 లక్షల జనాభా దాంట్లో యాడ్ అవుతుంది. రాజధానిలో 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు యాడ్ అవుతాయి. అదే విధంగా 2 రైల్వే జంక్షన్లు, ఒకటి గుంటూరు, ఇంకోటి విజయవాడ, దాంట్లో యాడ్ అవుతాయి. అదే విధంగా చూస్తే ఆసియాలో అతి పెద్ద మార్కెట్ యాడ్ రాజధానిలో భాగం అవుతుంది. హైవే కనెక్టివిటీ ఉంటది. మనం ఇంకెక్కడ ఏం కట్టేటటువంటి పరిస్థితి అవసరం లేకుండా రెడీమేడ్ రాజధానిగా తయారవుతుంది. అదే మనం అమరావతికి వెళ్ళాలి అని అంటే, అమరావతికి కొత్తగా రోడ్లు వేయాలి, రైల్వే స్టేషన్ కట్టాలి, సచివాలయం కట్టాలి. ఇవన్నీ కట్టాలి అని అంటే లక్షల కోట్ల రూపాయలు అప్పులు తేవాలి. మళ్ళీ దానికి అసలుకం వడ్డీ లక్షల కోట్లు మళ్ళీ తెచ్చి చెల్లించాలి. సో కొత్తగా ఇది కట్టాలంటే కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. అది 30, 40, 50 అని. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుదిబండ లాంటి ప్రాజెక్ట్ అది. అదే మావిగన్ అనేటటువంటి ప్రాజెక్ట్ చూస్తే రెడీమేడ్ రాజధాని. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తన మనసు మార్చుకొని మావిగన్ వైపు అభివృద్ధి చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందింది అనేది దాన్ని పాటించమని కోరుతాం.